హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఇస్ శివప్రసాద్ తాళ్ళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే అండి, ప్రజెంట్ అయితే నేను అనంతపూర్ టౌక్లాక్ దగ్గర నాకు అండర్ పాస్ ఉంది కదా, ఈ టౌక్లాక్ బ్రిడ్జ్ కింద ఈ అండర్ పాస్ దగ్గర అయితే ఉన్నాను. ఈ అండర్ పాస్ కంప్లీట్ అయిందని నాకైతే ఇన్స్టాగ్రామ్లో చాలా మంది యూఎస్ఏ నుంచి, బెంగళూరులో ఉండేవాళ్ళు, హైదరాబాద్లో ఉండేవాళ్ళు, మన అనంతపూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నాకు మెసేజ్ చేస్తున్నారు. సో అందులో భాగంగానే ఇప్పుడైతే కనుక మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ అండర్ పాస్ బ్రిడ్జ్ అయితే కనుక కింద ఉన్నది కదా, ఇదంతా కూడా కంప్లీట్ అయ్యింది. అండర్ పాస్ ఫ్లైఓవర్ మీరు చూస్తే కనుక కింద ఆల్మోస్ట్ రెడీ అయితే అయిపోయింది. ఇది ఏ క్షణంలో అయినా సరే ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే కనుక మనకి ఎవరిని అలో చేయకుండా ఇక్కడైతే కనుక మార్కెట్ల మాదిరి అంతా కూడా పెట్టేసినారు. ఏదైనా వెహికల్ పోవడానికి ఎట్లయితే అలో లేదు. సో చాలా బాగుంది కాదు. పైన ఏమో టౌక్లాక్ బ్రిడ్జ్, ఇటుపక్కేమో పిల్లర్స్, మధ్యలో అంతా కూడా అండర్ పాస్. ఇటుపక్కేమో అనంతపూర్లోంచి బయటకు వెళ్ళొచ్చు, అండ్ ఇటుపక్కేమో అనంతపూర్ బయట నుంచి లోపలికి వెళ్ళొచ్చు అనమాట. సో చాలా బాగుంది ఈ వాల్స్ కానీ ఇదంతా కూడా. ఈ ఫ్యూచర్లో ఇది ఇంకా మనకి ఒక ట్రెండ్ సెట్ చేసేది అనమాట ఇది అండర్ పాస్ మెయిన్. ఎందుకంటే ట్రెండ్ అనేది సెట్ అవుతుంది ఆల్రెడీ. ఇంతకుముందు పాతది బ్రిడ్జ్ ఉండింది, అది బ్రిటిష్ కాలం నాటిది. ఆ బ్రిడ్జి పడగొట్టేసి ఇప్పుడు వచ్చేసి మళ్ళీ కొత్త ఫ్లైఓవర్ వేసి దాని కింద మళ్ళీ అండర్ పాస్ వేసి మళ్ళీ ఇది ట్రెండ్ అనేది కొత్తగా సెట్ చేస్తున్నారు. సో అనంతపూర్ పీపుల్కి ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అయ్యింది. సో అందులో భాగంగానే ఇప్పుడు పైన ఎలా ఉంది ట్రాక్ అంతా కూడా చేంజ్ చేశారు. సో అటుపక్క కూడా చూస్తే కనుక పీటీసీ వైపు పోవడానికి కూడా మనకి అంతా కూడా వర్కౌట్ అంతా చేసేసారు అనమాట. సో మైనర్ థింగ్స్ ఏమైనా ఉంటే కనుక కొన్ని చిన్న పనులు అవన్నీ కూడా పెండింగ్ ఉంటే ఉండొచ్చు. కానీ బట్ ఈ టౌక్లాక్ అండర్ పాస్ ఏదైతే ఉందో బ్రిడ్జ్ దగ్గర, ఇది ఏ టైంలో అయినా సరే ఎప్పుడైనా సరే ఓపెన్ చేయొచ్చు. ఎందుకంటే అంతా రెడీ అయిపోయింది. సో అంతా అయితే రెడీ అయిపోయింది. ఈ మధ్యలో ఏమైనా డివైడర్స్ చేస్తారా లేదంటే అట్లే మూవ్ చేస్తారా అనేది చూడాల్సింది. ఇప్పుడైతే పైకి వెళ్దాము, పైన ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉంది, అటుపక్క ఎలా ఉంది అనేది. చలో ఇట్లా పైకి రాగానే మనకి ఇటుపక్క డివైడర్ ఏదైతే ఉందో ఇక్కడ చూస్తే కనుక మీరు చెట్లను వేసినారు, ఇటుపక్క గ్రిల్ వేసినారు. సో అట్లా ముందుకు వెళ్దాం. భలే ఉందా ఇక్కడ. సో ఫ్రెండ్స్, ఇట కోట్ రోడ్ ఉంది కదా, ఆ కోట్ రోడ్ దగ్గర నుంచి మనం ఇట్లా సర్వీస్ రోడ్లో ముందుకు వస్తే కనుక ఇక్కడ మనకి యూటర్న్ తీసుకునేలాగైతే కనుక స్పేస్ అయితే ఉంది ఇక్కడ. సో ఇదంతా కూడా రైల్వే ట్రాక్, ఆల్మోస్ట్ రైల్వే ట్రాక్ చూసారు కదా. అంతకుముందు మనకి టెంపరీ ట్రాక్ సెట్ చేసి మళ్ళీ రైలు పోయేలాగా చేసి మళ్ళీ ఇప్పుడైతే కనుక పర్మనెంట్ ట్రాక్ సెట్ చేసినారు. కిందేమో అండర్ పాస్ అయితే వచ్చేసింది యాజ్ యూజువల్. సో ఇదంతా కూడా చాలా విశాలంగా అయితే ఉంది ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి యూటర్న్ తీసుకునేలాగా ఉందన్నమాట. ఇటువైపు ఫస్ట్ రోడ్ నుంచి వచ్చేవాళ్ళు ఇట్లా యూటర్న్ తీసుకొని ఇట్లా వెళ్ళొచ్చు. మరి ఇక్కడ బైక్ వెళ్ళడానికి అనుగుణంగా ఉంటుందా లేదా, ఓన్లీ బై వాక్ ఉంటుందా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అండ్ ఇక్కడైతే కనుక మ్యాక్సిమం వెహికల్స్ వెళ్ళడానికి ఇక్కడ ఒక బ్రిడ్జ్లా కట్టేశారు. కిందంతా అండర్ పాస్ ఉంది. ఇంకా అటుపక్క పీటీసీ వైపు వెళ్ళాలన్నా ఇటుపక్క ఫస్ట్ రోడ్లోకి వెళ్ళాలన్నా కూడా డైవర్షన్ తీసుకోవచ్చు. సో అంతా కూడా చాలా నీట్గా అయితే ఉంది. సో నా నుంచి ఒక చిన్న సజెషన్ ఏంటంటే, యాజ్ ఏ అనంతపూర్ సిటిజన్గా, ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ వాల్స్ అన్నిటికీ పెయింట్ వేసి మంచిగా రంగులతోటి బాగా డెకరేట్ చేసి కింద ఖాళీ ప్లేస్ ఉంటుంది కదా, అక్కడ వచ్చేసి ఏదైనా జిమ్ లాగా కానీ పార్క్ లాగా కానీ పెడితే సో బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మరి మీరేమంటారు? ప్లీజ్ కామెంట్ చేయండి. ఎందుకంటే మనం కూడా అనంతపూర్లో ఉన్నాము, అనంతపూర్లో మనం ట్యాక్స్ పే చేస్తున్నాం. సో కాబట్టి ఇలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటే బాగుంటుందని ఒక అనంతపూర్ యూట్యూబర్గా, అనంతపూర్ సిటిజన్గా అయితే కనుక నేను చెప్తున్నాను. సో ప్లీజ్ దీని అయితే కనుక పాజిటివ్గా తీసుకోండి. అలాగనే ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి గాయస్. ఓకేనా? ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఐ హోప్ గాయస్ అంతా కవర్ చేశాను అనుకుంటున్నాను. మరి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.